సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం నిన్నటితో ముగిసింది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హింసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. ఇక 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. వివిధ ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు, బీహార్ ఓటర్ల జాబితా సవరణ, పెగాసస్ కేసు సహా పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ కార్యక్రమానికి నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేషియా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు.